సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. ప్రీవియస్ ఎపిసోడ్లో అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 23 నుంచి జరుగుతుంది. అయితే ఎందుకు అటెండ్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఎవరికైనా సందేహం ఉంటే ఒకసారి ఫీడ్బ్యాక్ చూడండి. జీవితానికి కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవడానికి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఒకసారి ఈరోజు మనతో పాటు రామ్ గారు ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలోనే చూద్దాము. హలో రామ్ సార్. నారాజు. సో ప్రీవియస్ వీడియోని నేను చూడటం జరిగింది. అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కొంతమందికి ఇంకా స్టిల్ ఎందుకు అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒకసారి వీడియో చూపిద్దామని అనిపించింది. ఒకసారి ప్లే చేద్దాం సార్. షూర్, తప్పకుండా. మీ వాయిస్ కూడా చాలా మెస్మరైజింగ్ ఉంటుంది సార్. అసలు నిన్న యోగా నిద్రలో చెప్పినప్పుడైతే ఆ వాయిస్ అట్లా చెప్పారు కదా, అసలు గూస్ బంప్స్ సార్. అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ మ్యాజిక్? నేను యుఎస్ లో ఉంటాను సార్. ఈ యుఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు విజువలైజేషన్ ఎలా చేయాలి, ఇది అదే. థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చూసా, బట్ ఐ నెవర్ ఇంప్లిమెంటెడ్ దట్. ఐ వాజ్ అనేబుల్ టు డూ దట్. మీరు చేయించారు అండ్ ప్రాక్టికల్లీ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టినాను మీకు. గత 3 years నుంచి నేను ఫాలో అవుతున్నాను మీ యూట్యూబ్ ఛానల్ లో నాగ్ గారితో మాట్లాడటం. అండ్ ఐ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఆ తర్వాతనే అంటే కరోనా తర్వాత మా బిజినెస్ చాలా దెబ్బతిన్న తర్వాత ఐ కేమ్ హియర్. అండ్ ఐఎమ్ అలైవ్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ Bangalore as a principal in reputed institution. And I work with hundreds of people with me. I'm the principal. Saying many things, I was being directed to that. ఎట్లా అంటే మీరు చెప్పే ప్రతి ఒక్క వాక్కుని అదో భగవద్గీతలో వాక్కు లాగా తీసుకునే దాంట్లో నేను ఫస్ట్ పర్సన్ అని చెప్పాలి. ఎందుకంటే ఐ రియలీ లెర్న్డ్ ఎ లాట్ సార్. I'm nothing without your preaching, I can say it. And na group of teachers kuda I was giving the exercises and everything. Nenu illa follow avutunnanu ani cheppesi chepta. They all speak, they are from northern part of India. And why do you do the sessions in Telugu only, not in English? And what I feel is inferiority after listening n number of your sessions, and I have become very strong, I can say it. And in life I have learned a lot along with you. And my day starts by 5:30 with your session. I listen to 3 to 4 sessions and I write in my diary. And I share to my team members. This is what I learned from him. And seriously, I'm going through with changes in my life. And thanks a lot for motivating and making me to survive in a good position. Leading, how to lead with the team, how to lead with your emotions. Everything I learned from you, sir. And I'm seriously waiting for your physical meetings anywhere so that I would like to attend. And I want to encourage my team also. ఏదైనా పాసిబిలిటీ ఉంది అంటే లైఫ్ లో, దెన్ we want to invite you to Bangalore and see, I need my team to listen to you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సో కైండ్ ఇన్విటేషన్. చాలా బాగా నచ్చేసారు. 2 రోజుల్లో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీ ఎనర్జెటిక్‌గా ఉన్నాను. అసలు ఎప్పుడు కూడా ఎంత ఎనర్జెటిక్‌గా నేను నిద్ర లేసేవాడిని కాదు. ఫస్ట్ అవర్ నిద్ర లేయాలంటే చాలా బాధతో లేసేవాడిని. రాత్రి మాత్రం మళ్ళా మీతో మాట్లాడేసి, మళ్ళా కూడా ఒకసారి నేను మా పిల్లలు ఎలా కావాలి, వాళ్ళకి కూడా నేను కొంచెం స్క్రిప్ట్ రాసుకున్నా. మా పిల్లలు ఎలా ఉండాలనేసి కూడా. సో అది కూడా రాసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేట్‌గా పడుకోను కూడా 4:20 కంటే 4:10కే మెలకువ వచ్చేసి నా గోల్ గుర్తొస్తుంది. ఇది కదా నువ్వు కోరుకుంటున్నావు, ఇది కదా కోరుకుంటాను. సో అందువల్ల మీ క్లాసులు జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అక్టోబర్ 3 నుండి మీతో కంటిన్యూ జర్నీ చేయాలని డిసైడ్ అయిపోయాను సార్. ఎందుకంటే సెన్సెస్ నాకు విజువలైజేషన్ అంటే చాలా ఇష్టం. చాలా అది నేర్చుకోవాలనుకున్నాను కానీ నాకు కరెక్ట్ అయిన గురువు దొరకలే. నాగ్ సార్ వల్ల, ఈ సుమన్ టీవీ వారి యాజమాన్యానికి, వారికి మీకు అందరికి కృతజ్ఞతలు. అంటే మీరు సరైన గురువు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వెయిటింగ్ ఫర్ అక్టోబర్ 3. సార్ నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ఆబ్వియస్ గా జాబ్ కోసం అని ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, కాకపోతే లాస్ట్ రౌండ్ క్లియర్ అవ్వకపోవడము ఏదో ఒకటి జరిగింది. అండ్ మా మమ్మీ ఈ సెషన్ లో నన్ను జాయిన్ చేయించారు. ఇలా మీ వీడియోస్ విన్నారంట యూట్యూబ్ లో, మీ వీడియోస్ చాలా ఫాలో అవుతారంట. ఒకసారి నువ్వు ట్రై చెయ్యి, ఒకసారి నువ్వు విజువలైజేషన్ ట్రై చెయ్యి, అది నీకు హెల్ప్ అవ్వచ్చు అని అన్నారు. అండ్ ఖచ్చితంగా ఇది నాకు గుడ్ కాన్ఫిడెన్స్ అండ్ నర్వస్నెస్ అనేది పోగొట్టింది. సో ఐ థింక్ ఐ విల్ అచీవ్ మై గోల్స్. థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్.
అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు sir. యూ. బిఫోర్ మీ క్లాసెస్ జాయిన్ అవ్వకముందే మిమ్మల్ని మీట్ అయ్యాం. తర్వాత మీ క్లాసెస్ జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్ టు యూ. రిజల్ట్ అనేది నాకు ముందే కనిపించింది. తర్వాత మీ సెషన్స్‌లో జాయిన్ అయ్యాను. సో ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ మై హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద గ్రాటిట్యూడ్. వా అప్పుడే అయిపోయింది అన్నట్టుంది. ఒక ప్రిన్సిపల్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఉంది చూసారా, నరాల్లో నాకు ఆ ఎనర్జీని ఇచ్చింది. మేడంకి స్పెషల్ థ్యాంక్స్ అండి, అండ్ ఎంటైర్ టీమ్ విజువలైజేషన్ ప్రాక్టీస్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే స్టూడెంట్స్ని వేరే వాళ్ళని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు రామ్ సార్. నిజంగా వాళ్ళు కనుక అటెండ్ అయితే ఎంటైర్ సిస్టమ్ అక్కడ మారుతుంది. నేను నేర్చుకుంటున్నాను, ఫిజికల్గా మీట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు కదా, కుదిరితే మీరు నేను అక్కడ విజిట్ చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. నాకు అంత ఇన్స్పైర్ చేశారు ఆవిడ. బెంగళూరు మేడం నేమ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఐడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు హర్ సార్. రామ్ సార్, రాధా గారు, ఐడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే మీలాంటి టీచర్స్ కనుక ఒక్కసారి ఎంటర్ అయ్యి ఫలానాది ఈ విధంగా ఉంటుంది, దాంట్లో ఆ మ్యాజిక్ ఉంటుంది, ఆ స్వీట్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లైఫ్ స్కిల్స్కి కావాల్సినటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ఏ స్కిల్స్ అయితే అవసరం అందులో దొరుకుతాయని చెప్పేసి చెప్పడంలో మీలాంటి ఒక టీచర్ ఇది అటెండ్ అవ్వటం నిజంగా మాకు చాలా ప్రౌడ్ మూమెంటే. స్టూడెంట్స్కి మీరు నేర్పించేటువంటి వాటిల్లో ఈ లైఫ్ స్కిల్స్ యాడ్ అయితే చాలా బాగుంటుంది. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ ఫర్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్. థ్యాంక్ యూ. ఏ మ్యాజిక్ ఇచ్చారు రామ్ సార్, అసలు మామూలుగా కాదు. ఒక్కొక్కరు గ్రాటిట్యూడ్ని తెలుపుతూ ఉన్నారు. అందులో నేను నేర్చుకుంటున్నాను, రాసుకుంటున్నాను అని చెప్పి చెప్పారు. అంతంత ఇన్ఫ్లుయెన్స్ ఏం జరిగింది? నారాజు, మనం ఏదైనా ఒక దాన్ని బలంగా విశ్వసిస్తే మన విశ్వాసాన్ని శ్రద్ధతో వినే శ్రోతలు దొరకడం, ప్రేక్షకులు దొరకడం పూర్వజన్మ సుకృతం ఎవరికైనా సరే. మీ వాయిస్ వినాలని, మీ గొంతు వినాలని, మీ మాటలు వినాలని, మీరు చెప్పిన మాటలు నేను పాటించాలని, నా జీవితం మారిందని ఎవరైనా చెప్పే మనుషులు మన జీవితంలో ఉంటే అంతకంటే ఈ జన్మలో నువ్వు చేసుకునే పుణ్యం ఇంకేముంటుంది? ఇంతమందికి నేను కృతజ్ఞత చెప్పే అవకాశం వాళ్ళు ఇచ్చారంతే. నా అనుభవాల నుంచి చెప్పేవేవి, నేను నేర్చుకున్న వాటి గురించి చెప్పేవి, సరైన ఎగ్జాంపుల్స్తో ఆ ఉదాహరణలు వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంటాయి. భగవద్గీత బోధించేటప్పుడు మనకు కొన్ని విషయాలు జ్ఞానోదయం అవుతూ ఉంటాయి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అలాగే విజువలైజేషన్ పాయింట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మీ వాయిస్ హార్ట్కి వెంటనే టచ్ అయ్యేలా ఉంటుంది. మీ వాయిస్కి అడిక్ట్ అవనటువంటి వాళ్ళు ఎవరు ఉండరేమో, కంటిన్యూగా చూసేటువంటి వాళ్ళకి తెలుసు. ప్రతి మాట ఏదో లర్నింగ్, ఏదో ఈ వీడియో నా కోసమే, నా గురించి చెప్తున్నట్టు అన్నది ఇదిగా ఉంటుంది. అనుభూతినిచ్చారు. ఆవిడ భగవద్గీతతో పోల్చడం అది చాలా గొప్ప పోలిక, కానీ అసలు అంత పోలికకు అర్హత ఉండదు మనకి. యూ డిజర్వ్ ఇట్ రామ్ సార్. అంటే ఇలా చెప్తున్నాను కాదు, కానీ మీరు అందులో నుంచి తీసుకొచ్చి క్రోడీకరించి చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కొక్క కోచ్గా నేను అది ఎలా చెప్తాను అని అంటే, ఆ విషయాల్ని మీరు లైఫ్ స్కిల్స్కి యాడ్ చేసి చెప్తూ ఉంటారు. కాబట్టి సో భగవద్గీతను చదివే శిష్య కోటుల్లో కోటో వాడిని నేను. అట్లా లెర్నర్స్మే. కానీ మనకు తెలిసిన నాలెడ్జ్ని పంచుకోవాలని నువ్వు అనుకున్నా వినటానికి మనుషులు ఉండటం అనేది ఉంది. అట్లా కొంతమంది నమ్మి ఉన్నప్పుడు మనకు బాధ్యత పెరుగుతుంది నారాజు. అటువంటి బాధ్యతతో చేసే ప్రోగ్రాం కాబట్టి, ప్రోగ్రాం చేస్తున్నప్పుడు మనం తెలుసుకున్న అన్ని విషయాల్ని తెలుగులో ఎంత బాగా చెప్పొచ్చో చెప్పే ప్రయత్నం చేయటమే ఈ ప్రోగ్రాం. పైగా నోయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్ నారాజ్. నోయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్. డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్. చాలా విషయాలు తెలుసుకోవడం వచ్చినట్టు కాదు, తెలుసుకోవడానికి రావడానికి చాలా తేడా ఉంది. తెలుసుకుంటే తెలుసుకున్నట్టే, రావటం అంటే అభ్యాసం ద్వారానే వస్తుంది, ఎక్సర్సైజ్ ద్వారానే వస్తుంది, ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. ఈ గ్యాప్ ఎప్పుడైతే నేను గమనించానో, చాలామందిలో ఈ గ్యాప్ ఉంది, జ్ఞానం ఉంది, కానీ అభ్యాసం లేదని ఎప్పుడైతే అర్థమైందో, మన విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా వీళ్ళందరికీ నాలెడ్జ్ని తక్కువగా ఇస్తూ, నాలెడ్జ్కి సంబంధించిన అనుభవం ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని ఎక్కువగా ఇస్తూ ఉండటం వల్ల ఆ అనుభవం వాళ్ళకి కొత్తగా అనిపించిన వాళ్ళందరూ వాళ్ళ అభిమానాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. సో ఇట్లాంటి అనుభవం నిజంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చిన వాళ్ళుగా
మన ఇద్దరిని చాలామంది తలుచుకుంటుంటే నిజంగా గర్వంగా ఉంది నారాజ్. అండ్ వీఆర్ హిట్టింగ్ హార్డ్, నో డౌట్ వీఆర్ గోయింగ్ టు రాక్ రామ్ సార్. తప్పకుండా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే నేను విజువలైజేషన్ అడ్వాన్స్ క్లాస్ ఒకటే కాదు, మంత్ ఎండ్కి బేసిక్ కూడా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నో డౌట్ వీఆర్ హిట్టింగ్ హార్డ్. చాలామంది బ్యూరోక్రాట్స్ వస్తున్నారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉన్నారు. చాలామంది ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు అటెండ్ అవ్వడం. ఇందులో ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఇంకో డాక్టర్ కూడా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, స్పెషల్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అందులో చాలామంది ఉన్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. సో అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్, September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. September 23rd. September 23rd అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం 5 సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం. మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం. అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి, సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ 5 సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో. అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్స్ని 30% ఎలా పెంచాలి అనేది ఈ అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరూ అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్. ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ నిద్ర సెషన్ ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది కూడా ఒకటే, సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక 3 నెలల్లో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్. అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్. ఓన్లీ ప్రాక్టీస్ అది కూడా 23rd నుంచి, September 23rd నుంచి జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ.